హాయ్ గైస్, అందరు ఎలా ఉన్నారు? నేను ఈరోజు మీకోసం మడ అడవులను అయితే చూపించబోతున్నాను. అండ్ ఈ మడ అడవులు 8Kలో అయితే మీ అందరి కోసం చూపిస్తున్నాను అనమాట. అండ్ ఈ వీడియోని చివరి వరకు చూడండి అండ్ ఎంజాయ్ చేయండి. అసలు మడ అడవులు చూపించడానికి గల కారణం ఏంటంటే, మనకి ప్రకృతి ప్రకోపాల నుంచి ఇవి మనల్ని కాపాడుతాయి అనమాట. యాక్చువల్గా సముద్రంలో జరిగే కొన్ని ప్రకంపనలు అంటే సునామీలు అలాంటివి వచ్చేటప్పుడు ఈ మడ అడవులు అనేవి వాటిని ముందుకు మన వరకు చేరకుండా చేస్తాయి అనమాట. సో అటువంటి విశిష్టత అయితే వీటికి కలిగి ఉంది. ఇవి ఓన్లీ ఉప్పు నీటిలోని మాత్రమే బతుకుతాయి అనమాట. ఎస్పెషల్లీ ఉప్పు నీరు అంటే సముద్రపు నీరే చాలా ఉప్పుగా ఉంటుంది. బట్ ఇవి అంతకన్నా ఒక 5-6 రెట్లు ఎక్కువ ఉప్పు ఉన్నటువంటి వాటిలో కూడా బతుకుతాయి అంట. దీంట్లో ఒక 4 టైప్స్ 5 టైప్స్ మడజాతి చెట్లు అయితే ఉన్నాయి అనమాట. సో అందుకనే నేను ఈ చెట్లని మీకు ఈ రూట్లో చూపిస్తే ఎట్లా ఉంటుందన్న ఉద్దేశంతో ఈ వీడియోని చేస్తున్నాను అనమాట నేను. సో ఈ వీడియోని చివరి వరకు పూర్తిగా చూసి వీలైతే చిన్న లైక్ చేయండి. అండ్ బాబాయ్ అయితే మంచిగా సపోర్ట్ చేశాడు. బాబాయ్ పేరు నాగరాజు. బాబాయ్ హాయ్ చెప్పు. హాయ్. సో ఇలా తెడ్డేసుకుని రోజు వీళ్ళు బోటింగ్ అయితే వెళ్తారనమాట. పీతలు పడతారు, రోజు పీతలు పట్టుకుని అలా అమ్ముకుంటే జీవనం అయితే సాగిస్తాడనమాట. సో ఈ విధంగా ఈరోజు మీ అందరి కోసం మడ అడవుల్లోకి అయితే వచ్చాను. బట్ జర్నీ అయితే బాగుంది, ఎండ మాత్రం గట్టిగా ఉంది. ఓకే ఓకే కానీ యూట్యూబ్లో వస్తుంది చూడు, సరేనా? నేను ఒక 3-4 రోజుల్లో పెట్టేస్తా. బాబాయ్కి ఫోన్ చేస్తా, నీకు చెప్తాడు. దుర్గా ది యూనివర్సల్. అంతే. రైట్. ఇవాళ ఆయనకే కేటాయించా నేను. బా జర్నీ మాత్రం హాయిగా, అసలు ఇంత ఎండలో కూడా ఇప్పుడు చల్లటి గాలి వేస్తుంది అంటే మామూలు విషయం కాదు. ఇక్కడ గాలి వేస్తుంది బాగా, అక్కడ ఉక్కపోసేసింది నాకు. జర్నీ అయితే చాలా చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. నిత్యం వీళ్ళు మాత్రమే చూడగలిగే ఈ ప్రకృతి అందాలని ఈరోజు మీ అందరి కోసం మీ కళ్ళ ముందుకు తీసుకురావడం జరిగింది. అండ్ ఈ వీడియోని పూర్తిగా చివరి వరకు చూసి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను. బాబాయ్ మాత్రం పీతలు పట్టడానికి ప్లాన్ అయితే ఎగ్జిక్యూట్ చేస్తున్నాడు అనమాట. పీతలు పట్టే గంట ముందు ఈ విధంగా చేస్తారు, ఒకసారి మీరు చూడండి. అలా బాటిల్ వేసి అది కిందకి వేసేయడమేనా? ఆ మధ్యలో ఏంటి ఎర్ర అదంతా ఎర్రే చేప కాపాడుతుంది. చేప ముక్కలే. ఓకే, పీతల కోసం వేట ఇదంతా. ఓన్లీ పీతలే. చేప ఏమి పడదు. గైస్, పీతలు పట్టడానికి ప్లానింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఈలోపు మనం ఒక రౌండ్ వేసేద్దాం పదండి. గైస్, ఈ లొకేషన్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అండ్ ఇప్పుడు మనం ఈ చిన్న పాయలోకి అయితే వెళ్ళబోతున్నాం, ఎందుకంటే చెట్లు పైనుంచి ఉంటాయని చెప్పి బాబాయ్ అయితే చెప్పాడనమాట. సో ఒక రౌండ్ వేసి వద్దాం పదండి. ఇటు నుంచి మళ్ళీ దారి అటు ఉంటుందా? దానికి ఉండదు, మళ్ళీ వెనక్కి రావాల్సిందేనా? ఓకే. చెట్లు పైన ఉంటాయి అసలు ఎక్కడన్నా చూసావు నువ్వు ఈ మధ్యకాలంలో? ఓకే, నువ్వు అలా కాన్ఫిడెన్స్గా ఉంటే చాలు నాకు. ఎన్నేళ్ళ నుంచి చేస్తున్నావు ఈ వృత్తి నువ్వు? నా చిన్నప్పటి నుంచి ఇదే వృత్తి. ఇలా పడవలు వేసుకుని చక్కగా నేర్చుకుని ఇదే కంటిన్యూ అయిపోయింది. ఏముందలే, మా నాన్నకాడి నుంచి ఇదే వృత్తి మాకు చిన్నప్పటి నుంచి. ఇక ఓకే, ఇలా అలవాటు అయిపోయింది. ఓకే. ఎంత అందాలు అసలు, ప్రకృతి అందాలు ఎక్కువ, కానీ దగ్గరికి ఒక్కొక్కసారి వెళ్ళలేం. అంత అందంగా ఉన్న దాని దగ్గర నుంచి చూడలేం.
భలే తీసుకెళ్తున్నాం బాబాయ్ ఈ ప్లేస్ అన్నిటికీ. అదే ఇది మోటార్ అనుకో, మోటార్ వెళ్ళవా? ఓన్లీ ఇదే కరెక్ట్. పెద్ద ఫైల్లోకి అయితే దానిలో అయితే వెళ్ళిపోద్ది, ఇలాంటి ఫైల్లో వెళ్ళవు. ఓకే ఓకే, అప్పుడు వాళ్ళు ఇది యూజ్ చేయలేక. ఒక్క మాటలో చెప్పాలంటే నా 2 కళ్ళు సరిపోలేదు, అంత బ్యూటిఫుల్గా అనిపించింది ఈ లొకేషన్ అయితే. అసలు నీ కల్లో కూడా ఊహించలేదు ఇలా చూస్తానని చెప్పి. అవన్నీ అంటే చెట్లు పైకి వచ్చి అట్లా ఆగిపోయినాయి, ఇయ్యనా మడ చెట్లేనా? ఓకే, అవి పెరుగుతాయి మళ్ళీ. ఓకే, ఇక్కడ ఎవరో ఇది కూడా పెట్టారు, పీతలకా రొయ్యలుగా పెట్టారు. అది ఏంటిది? అది పీతలకేనా? చాలా దూరం ఉందిగా. చాలా దూరం ఉంది. మనిషి తిరగని ప్లేస్ ఏం లేదు. గురువుగారు నమస్తే. రాజుగారు ఆ కరపలతి ఏంటి వీడియో తీస్తున్నారండి? వీడియో తీస్తున్నాం. వీడియో తీయమంటే ఎలా? వీడియో రికార్డ్ అయింది, మొత్తం రికార్డ్ అవుద్ది చుట్టుపక్కల అంతా. మీరు కూడా రికార్డ్ అవుతున్నారు, మొత్తం వచ్చేసింది మొత్తం. అమ్మే రికార్డు కాదు ఇది, అందాలను చూపిస్తానికి అంతే. ప్రకృతి అందాలు. ఆహా, ఫైనల్గా చెట్ల కింద తీసుకొచ్చావు. అట్లయితేనే ఇంకా ఉందా దారి? చెట్ల కిందకి వచ్చామా ఫైనల్గా? బా, ఇటు వెళ్తుందా ఇది? వెళ్ళొచ్చు, అటు వెళ్ళొచ్చు. మనకి చెట్ల కిందకి వెళ్తే చాలు ఏదైనా. బోల్డ్ దోమ ఉందిగా. ఆహాహా, కొండ చెలవ అంటారు కదా. అవునవునవును, కొండ చెలవ కనిపించదు. ఇక తాసుపాము జరుగుట్లు ఇవి కనిపిస్తాయా? ఓకే, మరి ఇప్పుడు ఈ నక్కలు కానీ ఏమైనా కనిపిస్తాయా? నక్కలు, అడవి పందులు కూడా, జంగిమిల్లు అంటే ఏంటిది? పిల్లిలో అదొక జాతి, అడవిలోనే ఉంటది అది. ఓకే ఓకే, అడవి పిల్లి. ఓకే, పామే కదా, పెద్ద పామే. ఏం పాము అంటావు? పామే. దాని దగ్గరికి వెళ్తాం మనం. అదే పాటు కానీ తిప్పటానికి ప్లేస్ లేదనుకుంటే. ఉందా పాము? తీసావా? పాము తీసా. చూడు, ఇటు పెట్టు. నాయనా పెట్టిట్టు. బాబాయ్ ఎందుకు బాబాయ్? వదిలే కానీ అదే పోద్ది. అన్ని 12 కేజీలే. అన్నీ కాదు, అన్ని కేజీలు అడవు. ఎప్పుడన్నా ఒకటి 2 పడతా ఉంటాయి. కేజీలు ఎక్కువ కూడా తినేస్తుందిగా మేత. కసకసలు ఆడిచ్చేస్తుందేమో. పడిందా? పడింది. కింద పడితే చాలు. అటు వెళ్తే మెయిన్ బాగా. ఓకే, ఇది షార్ట్ కట్. ఇక్కడి నుంచి అసలు ఎన్ని ఎకరాలు ఉంటుంది సుమారుగా? చూస్తాక మన కళ్ళకి మొత్తం అదేనా? ఇంకొక 10 నిమిషాల్లో అక్కడ ఉంటాం. 10 నిమిషాలా? ఓకే. మామూలుగా ఎవరైనా చూపించేవాళ్ళు అయితే ఇంత దూరం తీసుకున్నారు. 4 సార్లు తమ్ముడు అయిపోయింది 10 వెళ్ళిపోదాం అంటారు. మీరు ఇంకా ఓర్పుగా తీసుకెళ్తున్నారు నన్ను. నేను మొన్న చెప్పింది అదే.
ఆహా కనిపించింది. ఇలాంటి ప్రదేశం కావాలి. డైరెక్ట్గా అటు తీసుకొస్తే ఇంత ఉండేది కాదేమో నాకు ఇంట్రెస్ట్. ఎట్లా ఉంటుంది అసలు అటు తీసుకొస్తే అంత అనిపించేది కాదు. అసలు ఇటు చూడబట్టి నువ్వు ఇటు తీసుకురాబట్టి అబ్బా ఏ క్లాస్గా ఉంది అసలు, ఏ క్లాస్గా ఉంది అసలు, సూపర్ అసలు. ఇదేం వాగు పర్ర. సూపర్ ఉంది, సూపర్ ఉంది అసలు, సూపర్ ఉంది బాబాయ్. ఏ క్లాస్గా ఉంది అసలు. మామూలుగా అయితే మనం అటు వచ్చేవాళ్ళం, అటు వస్తే తెలిసేదేగా ఏదో ఉందిలే అని అనిపించేది. చిన్నదాని నుంచి భలే తీసుకొచ్చా తెలుగుగా. చిన్నదానిలోంచి పెద్ద దాంట్లోకి వెళ్తుంటే విచిత్రంగా అనిపించింది. వా ఇది లోతుంటుందా బాగా? అటు కాదు, ఇదే ఇది ఇలా అనాలా? ఇలా అంటే ముందుకు వస్తుంది, మళ్ళీ ఇటు తిప్పుతాం. అలా అనాలి. ఈదర్ని కూడా అలాగే, అది అలా అనాలి. ఇంకేంటి వచ్చేసింది ఈదర్న. తిరగకుండా ఉండాలంటే అది అలా అనాలి. ఇది ఇటు ఇటు ఎదరకే, అది వెనక్కు దోసుకుంటే ఎదరికి వెళ్తుంది. ఇటు ఇటు ఇటు. అబ్బో అయితే నేను సన్నగా అయిపోతానేమో. సన్నగా ఏంటి, నీరు మొత్తం లాగేస్తుంది దెబ్బకి. ఎటు నుంచి ఇటు వెళ్తున్నాం మనం అసలు? ఇటు వెళ్ళినా పర్లేదు, నీకు ఒడుపు తెలిసేదాకా. ఇటు ఎదరకే, చెయ్యి కొంచెం కిందకేసుకోవాలి. అది చెయ్యి కిందకేసుకుంటే, చెయ్యి కిందకేసుకో. అమ్మా అమ్మో ఓపిక అయిపోయింది అయ్యా. నువ్వు ఎట్టలేవు కానీ నా వల్ల కాదు, కుర్రోళ్ళ వల్ల. ఇప్పుడు వాళ్ళ వల్ల ఏమైంది అసలు? 2 తెప్పలు అటు ఇటు అయితే నేను ఎక్కడెక్కడ తిరిగి, నాకు తెలిసి దీని చుట్టే తిరిగా.